అయితే డెమోక్రసీ అనేది ఇండియాలో బిగ్గెస్ట్ జోక్ అండ్ ఎప్పుడు క్వశ్చనే కదా, ఎప్పుడు క్వశ్చన్స్నే ఫేస్ చేయాల్సి వస్తుంది కూడా. సో ఈ దాడితోటి సీజేపీ అనేది ఆగిపోనుందా? మెల్లమెల్లగా అది మెల్లమెల్లగా క్వశ్చన్ చేయడం ఆగిపోతుంది, ఇంకా ఎక్కడ వేరే ప్లేసెస్లో మీటింగ్స్ పెట్టడం ఆగిపోవచ్చు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అది ఎట్లా ఆగుతుందండి? అది ఆగదండి. ఎక్కడైతే అన్యాయము, ఎక్కడైతే దౌర్జన్యము, ఎక్కడైతే రుబాబు ఉంటుందో ఈ దేశంలో, అక్కడికి ప్రశ్నించే వాళ్ళు వెళ్తారు. ఎవరైనా వెళ్తారు, ప్రశ్నించే వాళ్ళు వెళ్తారు. వ్యవస్థల్ని మార్చాలని, వ్యవస్థల కోసం పనిచేయడం కోసం, వ్యవస్థల్ని ఒక రూపు చెక్కడం కోసము యాక్టివిస్టులు చాలామంది ఉన్నారు, చాలామంది వెళ్తారు. అంటే మీరు ఒక్కసారి దాడి చేస్తే జరగదు కదా. భగత్ సింగ్ని ఒక్కసారి చంపేస్తే దేశానికి స్వతంత్రం ఆగిపోయిందా? ఆగిపోలేదు. అలా ఎంతమంది షాహిద్ అయ్యారు ఈ దేశంలో. మీరు ప్రశ్నను ఆపలేరు, ప్రశ్నతో పోరాడలేరు. ప్రశ్న ఒక నిలువెత్తు బాణం లాంటిది, గుచ్చుకుంటుంది. అది మీరు దానికి ఎదురు వెళ్ళలేరు అని చెప్తున్నాను. సో మీకు